యెస్. అందరికీ నమస్తే. జై హింద్. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై భీమ్. ఆహ్, ఇప్పుడు సమయం రాత్రి 12:15. వాస్తవానికి ఈ విషయాన్ని రేపు లైవ్ చేసి లైవ్ సెషన్‌లోనే మేము రెస్పాండ్ అవ్వాల్సింది. కానీ అనివార్య కారణాల చేత ఇప్పుడు ఈ ర ఈ ఇప్పుడు ఈ ఈ డిస్కషన్‌ని మేము రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు అర్ధరాత్రి పూట నిద్రలు పోకుండా నేను పిలవంగానే వచ్చినందుకు, అది గూడా నేను పిలుస్తానని ముందే ఊహించి ప్రభువు ఆజ్ఞని శిరసావహించి తన లైవ్‌ని అర్ధాంతరంగా ముగించుకొనొచ్చిన కాపరికి, తర్వాత మా అమృత్ సిద్ధి గారికి, మహర్షికి వెల్కమ్ టు ద ప్యానెల్. ఆఫ్‌కోర్స్ అంటే మనము వినబోయే ఆడియోలో ఏముంది అనే సంగతి నాకు తెలీదు గాబట్టి, మనం ఈ వీడియో ముందు చూడలేదు గాబట్టి, వచ్చిన వీడియోని మన అంజని అమ్మ యూఎస్ఏ నుంచి పంపించి, "అన్న దీని మీద ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి" అని పెట్టింది. సో, ఆ చెల్లెమ్మ ఎందుకు పెట్టిందంటే ఏదో ఉంటది మ్యాటర్ అంటే, ఆ టైటిల్ చూస్తే పాస్టరు చర్చ్‌కి తీసుకెళ్ళి కడుపు చేసిండు అని జెప్పి ఉంది. అప్పుడు మ్యాటర్ అర్థమైపోయింది. సరే రెస్పాండ్ అయిదామని జెప్పి అనుకున్నాం. సో, పృథ్వీ వెల్కమ్ టు ద ప్యానెల్. అమృత్ సిద్ధి గారు అండ్ మహర్షి. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ. జై శ్రీరామ. జై శ్రీరామ్ అండి. కాపరి వందనాలు. జై కాపరి. ప్రభు కూడా వచ్చేసాడు. ప్రభు కూడా వచ్చేసారు. ప్రభువుల వారు కూడా ఆయన అర్ధరాత్రి ఇక్కడ ఈ వీడియో రికార్డ్ చేయాలి కాబట్టి అక్కడ కాపరి లైవ్ ఉండొద్దు అని చెప్పి లైవ్‌ని అర్ధాంతరంగా క్లోజ్ చేసిన మా ప్రభువు గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆదా వరసే. అభిమన్యు గారు, ఈ సార్. పాస్టరు రేపు అన్నది నిత్యకృత్యం అయిపోయింది కదా. నాకైతే చాలా కామన్గా అనిపిస్తుందండి. ఇప్పుడు ఒకప్పుడు ఎవరన్నా ఒకరిని రేప్ చేశారంటే అమ్మ రేప్ చేశారా అన్న ఫీలింగ్లో ఉండేది. ఇప్పుడు పాస్టర్ రేప్ చేశారంటే వాడు రోజు చేసే కదా చేసింది, ఏం పెద్ద ఉందన్నట్టు ఫీలింగ్ వస్తుంది నాకు. నాకేం పెద్ద అంత ఏమంటారు ఆవేశం రావట్లేదండి పాస్టర్ చేసాడు అంటుంటే. కాదు అంటే ఈ మధ్య మరి ఫ్రీక్వెంట్‌గా రెగ్యులర్‌గా న్యూస్‌లన్నీ పాస్టర్ల గురించే ఎందుకు వస్తున్నాయో అర్థమైతలేదు. అంటే ఇది ఎప్పటినుంచో ఉన్న ఆచారమైనా ఈ మధ్య హిందువులు మేలుకొని వాటిని బాగా బహిర్గతం చేస్తున్నారా ఏంది అర్థం కాలేదు గానీ, నిజంగానే ఈ మధ్య బాగా ఎక్కువగా వస్తున్నాయి ఈ కేసెస్. పాస్టర్ పలానా చర్చ్‌లో అట్లా చేసిండు, పలానా చర్చ్‌లో ఇది జరిగిందని చెప్పి. అంటే మరి ఏం చేస్తాం? మనం బి ఏం చేయలేం. బట్ ఈ ఈ పర్టిక్యులర్ కేసులో ఈ ఇదేమో జీవితం చదురంగం అంట ఇది. ఈ ఛానెల్‌లో వాళ్ళు పెట్టిండ్రు. పాస్టర్ చర్చికి పిలిచి కడుపు చేశాడు అనేది మాత్రమే టైటిల్ ఆళ్ళు పెట్టిండ్రు. సో, అది మనం విందాం. ఇప్పుడు వింటూ దాని మీద రెస్పాండ్ అవ్వడం మేలని అనిపిస్తుందండి. అలాగేనండి. యాహ్! ప్రభువుల వారు మీ అనుమతితో మేము మొదలు పెడుతున్నాం. అల్లాడిపోతున్నాం. త్వరగా పెట్టండి. అల్లాడిపోండి. మొత్తం పెళ్ళిళ్ళకి అయినా సరే ముందు నీకు మ్యారేజ్ చేసి వాళ్ళు చేసుకుంటారు కదా, ముందు అతను చేసుకోవటం ఏంటి? ఏం అంటే మా అన్నయ్య లవ్ చేసి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి మంచిది కాబట్టి మా ఫ్యామిలీ ఒప్పుకొని చేశారు. చర్చి వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? ఉందండి. క్లియర్గా ఉంది. క్లియర్ వెళ్ళడం, ఎక్కువ దేవుని ప్రేయర్ చేయడము, దేవుని సన్నిధిలో ఉండడము, మొత్తం దేవుని గురించి ఎక్కువగా నాకు కాలేజ్కి వెళ్తే కూడా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయేది మేడం. మొత్తం దేవుడే గుర్తొస్తుండే. పడుకునేటప్పుడు మొత్తం దేవుని ప్రార్థన, దేవుని బిడ్డగా నేను మారిపోవాలని అనుకున్నాను మేడం. దేవుని బిడ్డగా అంటే ఏంటమ్మా? దేవుని సన్నిధిలో ఉండడం మేడం, దేవునికి సేవ చేసుకోవడం. దేవునికి సేవ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం మేడం. అంటే పెళ్లి అవి ఏమి వద్దనుకున్నావు? ఏమి వద్దనుకున్నాను, కేవలం ఏసయ్య బిడ్డగానే మిగిలిపోవాలి. అవును మేడం. అంటే సేవ అంటున్నావు కదా, ఏముంటుంది, ఏ సేవ చేసుకోవాలి అని అనుకున్నావు? దేవునికి సేవ. పాపం వాళ్ళిద్దరు హిందువులు అయి ఉంటారు. సేవ అంటే ఏదో మన గుళ్ళల్లో చేసినట్టు అనుకుంటున్నారేమో పాపం. అంటే చర్చిలో ఉండడం, ప్రేయర్ చేయడము, ఇంకా దేవుని బిడ్డలను కాపాడము, దేవుని గురించి చెప్పడము, ఇట్లా దేవుని సన్నిధిలోనే ఉంటాను మేడం. చర్చికే ఎప్పుడు చర్చిలోనే ఉంటాను మేడం నేను ఎప్పుడు. ఇది తప్పు కదండి. నేను ఇప్పుడు ఈ
ఈ సెషన్‌లో మాత్రం ఖచ్చితంగా నేను క్రైస్తవ స్త్రీల పక్షంలో మాట్లాడతాను సార్. ఆఫ్‌కోర్స్ మధ్యలో వెటకారం ఉండదు. మాక్సిమం ఆడపిల్లల విషయంలో ఆడపిల్ల ఎవరి పిల్లైనా ఆడపిల్లయితే కాదు మన పిల్లనే అనుకుంటాము. ఇప్పుడు ఇక్కడ స్త్రీమూర్తి ఏం చెప్తుందంటే, నేను దేవుడికి అంకితం అయితాం అనుకుంటున్నా. గుళ్ళనే ఐ మీన్ అదేంటది చర్చ్‌లోనే ఉంటుండే నేను మాక్సిమం టైం అంటుంది. నిజంగా అట్లెట్లా ఒప్పుకుంటున్నారు మీరు మీ ఆడపిల్లల్ని చర్చ్‌లో ఉంచడానికి? ఆలోచించుకోండి. ఇప్పుడు ఈ వీడియో నేను క్రిస్టియన్ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల తరఫుననే మాట్లాడుతున్నా. వాళ్ళ పేరెంట్స్‌ని అడుగుతున్నా. మీరు ఆలోచించండి. మీ ఇంట్లో ఆడపిల్లలు నిజంగా ఇప్పుడు మీరు ఈ సెషన్ చూస్తున్నప్పటికీ మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల నిజంగా చర్చ్‌లోకెళ్ళి అట్లా ఉంటే మీరు ఒప్పుకుంటారా? లేదా ఇప్పటికే పోతున్నా మీరేమంటలేరా? అసలు మీరేమంటారు? మాకు తెలియజేయండి. నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసావా లేకపోతే ఇంకా లేదు చదువుతున్నావా? మేడం డిస్కంటిన్యూ. యెస్ సార్. ఆ అమ్మాయి చదువుకుంటూ చర్చ్‌కి వెళ్ళేది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి చదువు అయిపోయిందా? లేదంటే గనక చదువుకుంటోందా? అదే చదువు పాయింట్ మానేసి చెప్పబోతున్నానండి. చదువుకుంటుందా? ఆ పాయింట్ ఏదో ఓహో! డిస్కంటిన్యూ అన్న మాట ఉంది. ఈలోపు ఆయన పాస్ చేశారు. మీరు అడిగారని. అదే. మళ్ళీ ఓకే. ఒక 5 సెకండ్స్ వెనక్కి పెట్టి ప్లే చేయండి సార్. పెడతాను. దేవుని గురించి చెప్పడము ఓకే. ఇట్లా దేవుని సన్నిధిలోనే ఉంటాను మేడం. చర్చ్కి ఎప్పుడు చర్చ్ లోనే ఉంటాను మేడం నేను ఎప్పుడు. సో నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసావా లేకపోతే ఇంకా లేదు చదువుతున్నావా? మేడం డిస్కంటిన్యూ చేశాను. చేసి చర్చ్కే కంటిన్యూగా వెళ్ళడం స్టార్ట్ చేశాను మేడం. ఎప్పటి నుంచి? ఎన్ని మంత్స్ నుంచి? ఒక 1 year అయిపోయింది మేడం. 1 year నుంచి అసలు ఎడ్యుకేషన్ అనేది ఆపేసావు. అవును మేడం. చర్చ్కే వెళ్తూ ఉన్నావు. అవును మేడం. అమ్మ మరి మీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? ఎందుకమ్మా చదువు మానేస్తున్నావు, చదువుకోకపోతే ఎట్లా అని ఏమనలేదా? చెప్పారు మేడం కానీ నేను వినలేదు మేడం. అంటే తర్వాత చదువుతాను, ఫస్ట్ నాకు దేవుడు ఎక్కువ యేసయ్య కావాలి. అమ్మా ఒక నిమిషం. ఇప్పుడు నువ్వు చదువు మానేసేసావు, ఒక 1 year నుంచి చర్చ్కి వెళ్తున్నావు. అవును మేడం. ఆ తర్వాత ఏమైంది చెప్తున్నావు? చర్చికి వెళ్తుండగా నాకు మా చర్చిలో కొత్తగా పాస్టర్ వచ్చాడు మేడం. ఓకే. పాస్టర్ వస్తే తను ప్రేయర్ చేయడము, తను ఈ పాస్టర్ గురించి ఇంట్రడక్షన్ ఆ పిల్ల ఇచ్చే లోపల నాకున్న డౌట్ ఏంటంటే 1 year నుంచే చర్చికి పోతుంది. అంటే వీళ్ళు బేసిక్‌గా బోర్న్ క్రిస్టియన్స్ కాదు. మధ్యలో మతం మారిన క్రిస్టియన్లు వీళ్ళు. అంటే ఈ లెక్క ప్రకారం వీళ్ళ సర్టిఫికేట్‌లలో అనుకుంటా. కూడా హిందూ అనే ఉంటది. కాదండి. అంతకుముందు అడపా పోయేది. చదువు మానేసినాక ఇంక పూర్తి చర్చ్‌కు పోతుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పినా కూడా ఏమి వినలేదంటే అర్థం ఏంటి? అంతకుముందు వెళ్తూ ఓకే. ఉండింది అక్కడ అప్పుడప్పుడు చదువుకునేటప్పుడు. చదువు మానేసిన తర్వాత గోయిందా మొత్తం ఇంక చర్చిలోనే అంకితం. 24 గంటలు సరే. చర్చిలో అంటే ఇంకేమైతాయండి? ఇవే అయితాయి. నేను ఈ ఛానల్ వాళ్ళని కూడా కనుక్కుంటా. ఈ వచ్చిన చెల్లెమ్మ కాంటాక్ట్ డీటెయిల్స్. చూద్దాం. అంటే మేబీ ఈ డౌట్ అయితే నాకు ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫేస్ రివీల్ కూడా వీళ్ళు చేయలేదు కాబట్టి ఆహ్, ఇంకా ముందు వింటే మనకేమన్నా కొత్త విషయాలు తెలుస్తాయేమో. అసలైన విషయం తెలవాలి. ఇప్పుడు నా పాయింట్ ఏందంటే క్రిస్టియన్ ఆడపిల్లైనా, ముస్లిం ఆడపిల్లైనా, హిందూ ఆడపిల్లైనా మనమైతే ఆడపిల్లని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేస్తాం. వాళ్ళకి కష్టం వచ్చిందంటే ఆదుకుంటాం. అది పాయింట్ కాదు గానీ, ఇప్పుడు ఈమె 1 year నుంచి అనేసరికి అదే అనిపించింది. హిందూ సర్టిఫికేటే పొంది ఇంకా క్రిస్టియన్ లాగా చర్చికి పోతుందంటే ఇది హిందుత్వానికి చేసిన ద్రోహం కిందనే పరిగణనలోకి తీసుకోవాల్సొస్తది. దేవుడు మాటలు ఏం చెప్పడము. పేరమ్మా? ఆయన పేరేంటి? ఆయన పేరు జోసెఫ్ మేడం. ఓకే. పాస్టర్ గారు ప్రేయర్ చాలా బాగా చేస్తారు మేడం. అతను ప్రేయర్ చేయడము, దేవుని గురించి చెప్పడము, బైబిల్ చదవటము, ప్రేయర్ ఎక్కడున్నా మేమిద్దరం కలిసే వెళ్తాం మేడం. కలిసే చేస్తాము. చర్చ్ ఓపెన్ చేయడము, నేను మొత్తం చర్చిలో సేవ చేస్తూ ఉంటాను మేడం. చర్చికి ఎక్కువ ఇట్లా పాస్టర్ నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాం మేడం. పాస్టర్ చెప్పే మాటలకి పాస్టర్ కి దేవుడు కనిపిస్తాడు, యేసయ్య కనిపిస్తాడు అంటే నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. యేసయ్య నేను కూడా చూడాలి అని. ఓకే, అతను చూపిస్తానని కూడా చెప్పాడా? చూసాడంట మేడం. చూపిస్తానని కూడా చెప్పాడు. నేను కూడా చూసాను మేడం యేసయ్యని. నేను చూసాను. ఓహో! ఆగండి సరే. చిన్న యేసయ్యనా? నాకు నాకు తెలియదు సార్. నాకు కోపం వస్తాయి ఇట్లా డైలాగులు విన్నప్పుడు ఏమనుకోకండి. మరి ఆమె చూసిందంటే ఇంకేకంగా ఇది ఇగ టూ మచ్ ఇది. టూ మచ్ రే. అందుకే అడిగా అమ్మాయి చదువుకుంటోందని వస్తేనే అడగలే. చదువు డిస్కంటిన్యూ చేసింది. ఇంక బుర్ర ఏమైతుంది పాపం ఏం చెప్పాలా? వీళ్ళని అమాయకులు అందాము ఏందో అర్థమే కాదు పాపం. అమాయకులు కాదు. ఇప్పుడు పాస్టర్ నచ్చిండు అన్నది ఓకే కాదండి. అమృత్ సిద్ధి గారు పాస్టర్ నచ్చిండు అన్నది పాస్టర్ కాకపోతే, పంతులు గారు కాకపోతే, ముల్లా కాకపోతే ఎవరన్నా నచ్చినా నో ప్రాబ్లం. కానీ నేను అల్లాని చూసినా, నేను యేసుని చూసినా, నేను రాముడిని చూసినా అంటేనే మండుతుంది.
అలా మోటివేట్ చేస్తేనే కదా పిల్లలు తయారవుతారు. చదువు అదే కూడా కదా. అంటే మీ మానేసి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మ అని చెప్పి కూడా మేరీని మోటివేట్ చేశారనా? చూపించాడా? అలా అని కాదు. ఈ అమ్మాయి కేసు వేరు కదా. ఇప్పుడు చదువుకునేటువంటి అమ్మాయిలు ఫస్ట్ ఈ అమ్మాయి సంగతి పక్కన పెట్టండి. అలా కాలేజీకి వెళ్ళేటువంటి పిల్లలు ఎంతమంది ఉంటారు? అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళని పాస్టర్లు ఎలా ట్రాప్ చేస్తారు? ట్రాప్ చేసిన తర్వాత వీళ్ళ మైండ్ సెట్ని ఇలా కంప్లీట్గా ఇలా తయారు చేస్తే ఇప్పుడు ఎవరో అమ్మాయి కనబడుతుంది మనకి, ఈ అమ్మాయి సంగతి పక్కన పెడదాం. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉంటారు? ఈ అమ్మాయి పోయి సిచ్యువేషన్ అంటే నేను యేసుని చూడాలి, యేసుని మాట్లాడాలి, ఆ పాస్టర్ ఎవడో పనికిమాలిన ఎవడో వచ్చి ఏదో చూపిస్తానని చెప్పాడు, ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఆ స్టేజ్కి తీసుకెళ్లారు కదా. గట్టిగా ఉండి 18 ఏళ్ళు ఉండవేమో, గట్టిగా డిగ్రీ అవుతుందంటే ఎన్ని ఏళ్ళు వస్తాయండి? 20 ఏళ్ళు వస్తాయా? 18 వస్తాయా? 18-20 మధ్యలో ఉంటాయి. అంతే 18 to 20 ఉంటారు సార్, అంతే. అలాంటి వాళ్ళని ఎంతమందిని ట్రాప్ చేస్తున్నారు ఇలాగ ఫస్ట్. దాంట్లో ఈ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది? అవును. ఇప్పుడు ఈ చెల్లెమ్మ అనేటామె మనకు ఒక ఎగ్జాంపుల్. కాలేజీలకు పోయే పిల్లలకు ఇది ఒక ఎగ్జాంపుల్గా సెట్ అవ్వాలి. ఇది అవేర్నెస్ రావాలి. ఆ టీనేజర్స్ ఆ టైంలో ఎటు మలిపితే అటు అయిపోతుంది అలా మైండ్. ఓకే, విల్ గో. మీకే కనిపించారా? అతను చూపించాడు మేడం. ఎట్లా అంటే ఒక విషయాలు చేస్తే ఏసయ్య నీకు చూపిస్తాను అని చెప్పాడు మేడం. ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం, చేశాను మేడం. ఇట్లా విచ్చువల్ అంటే ఏంటిది? రిచువల్ వచ్చిన కష్టం అది కనండి. రిచువల్సా? ఓకే ఓకే, రిచువల్. ఓకే ఓకే, చేశాను. అంటే ప్రార్థన చేస్తారా? లేదు మేడం, ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం. అంటే ఏంటది? అంటే నగ్నంగా ఇది నేను ఏంటిది? అది కాదు, నగ్నంగా రిచువల్లా? ప్లే చేయండి. రిచువల్ అన్నది పాపం నేను అడిగిన క్వశ్చన్ వాళ్ళిద్దరు కూడా అడిగిర్రు, ఏంటిది అది అని. మనం ఒకసారి వెనక్కి వెళ్దాం, ఆ చెల్లెం ఏం చెప్పిందో మళ్ళీ విందాం. ఆ విషయాలు నేను చేస్తానని చెప్పాను మేడం, చేశాను మేడం. ఇట్లా చేశాను. అంటే ప్రార్థన చేస్తారా? లేదు మేడం, ఒక విషయాలు చేయమని చెప్పాడు మేడం. అంటే ఏంటది? అంటే నగ్నంగా 45 రోజులు తను చెప్పిన ఫాదర్ చెప్పిన చోటుకి వెళ్తే ఏసయ్య కనిపిస్తా అని చెప్పాడు మేడం. నేను చూసాను మేడం, చూసాను మేడం. నగ్నంగా వెళ్ళావు? అవును మేడం, ఫాదర్ చెప్పిన చోటకి నేను వెళ్ళాను మేడం. ఆ చోటు ఎక్కడ? ఆ చోటు వాళ్ళ ఇంటి సైడే మేడం, వాళ్ళ ఇంటి దగ్గరనే. వాళ్ళ ఇంట్లో కాదు? వాళ్ళ ఇంట్లో కాదు మేడం. ఆ ప్లేస్ ఏంటి? ఆ ప్లేస్ బిల్డింగ్. అట్లాంటి ప్రార్థన ఒకటి ఉందని నిజంగా వాణి భార్యకి తెలిసిన మెట్టు తీసుకొని కొట్టదు పాస్టర్ గారిని. అందుకని ఫాదర్ అంటుంది. అంటే ఇది క్యాథలిక్ కాథలికా? సరే, ఎవరైనా కానీ పాస్టర్ అన్నది కదా. ఆ రిచువల్ ఉన్నది నిజమే అయితే అట్లా చేస్తారు అంటే అందులో ఏమి తప్పు లేదు అంటే వాడిని కొంపలోనే పెట్టచ్చు. పక్కన ఎక్కడ ఎందుకు పెట్టాలి నాకు అర్థం కాలేదు. అంటే వాడి భార్యకి తెలియదా ఇది? ఖచ్చితంగా తెలిసి ఉండదు. ఏ ఊరు అమ్మాయి? లేకపోతే ఒకవేళ వాళ్ళ భార్యకి తెలిసినా వాళ్ళ భార్య వేరే ఒక యంగ్స్టర్ కి ఇదే రిచువల్ పనిలో ఉందేమో మరి. ఏం దరిద్రమో ఏమో కానీ. సారీ ఫర్ బీయింగ్ రూడ్ అండి. ఎవరన్నా సిన్సియర్ పాస్టర్ వాళ్ళు ఉంటే ఏమనుకోవద్దు, కానీ ఇగో ఇట్లాంటి లంగా మాటలు వింటేనే కోపాలు వస్తాయి. చూద్దాం, ఇంకా స్టార్టింగే కదా, ఇంకా ముందు ముందు ఎట్లాంటి దరిద్రాలు వినాల్సి వస్తుంది చూద్దాం. చిన్న డౌట్ వస్తా ఉంది. ఎక్కడ సైడ్? ఎటు సైడ్? ఆంధ్రానా తెలంగాణనా అమ్మాయిది? ఎటు సైడ్? భాష వింటుంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లాగానే అనిపిస్తుంది మరి. ఇక్కడ యేసును చూశాను, అక్కడ నగ్నంగా వెళ్ళి అక్కడ వాళ్ళు వెళ్ళి యేసును చూశాను అంటుందంటే ఎంత డ్రగ్స్ ని వాడకపోతే ఇట్లాగా అమ్మాయి తెలియకుండానే కూడా చేయొచ్చు కదా. అన్ని రకాలుగా ఆ యాంగిల్ ఎందుకు చూడకూడదు? లేదంటే అమ్మాయికి బేసిక్ గానే పిచ్చై ఉండాలి, రెండిట్లో ఏదో కేసై ఉండాలి. చూద్దాం మేడం. అది ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్ లో వెళ్ళి మేము, అంటే అది ఒక ఇల్లులా ఉంది. పాస్టర్ కి సంబంధించిందా? దేనికి సంబంధించి? పాస్టర్ కి సంబంధించింది మేడం, చర్చికి సంబంధించింది కాదు. పాస్టర్ కే సంబంధించింది. పాస్టరే పిలిచారు, పాస్టరే చూపించాడు, నాకు దేవుడు చూపించాడు, నా కడుపులో దేవుడు ఏసై పెరుగుతున్నాడు. అవును మేడం.
ఇందాక ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఎవరు అడిగిందా 3 చక్రాలని? నేనే పరంజ్యోతి గారి చక్రాలు. బాగా క్యాష్ చేసావయ్యా. ఇక్కడ చూడు ఆమె ఏం చెప్తుందో చెల్లెమ్మ. పాస్టర్ కి ఇప్పుడు సంబంధించింది మేడం, చర్చికి నాకు డౌట్, సంబంధించింది కాదు. అయ్యా పాస్టర్ కి కమ్మడం అనేది జరిగిందా, కమ్మకుండానే జరిగిందా? ఇది మీరు పెరుగుతున్నాడంటే మరీ అసలు కమ్మకుండా బైబిల్ కదా చదివి జరిగేది. కడుపులో పెరుగుతున్నాడు యేసయ్య అంటుండు. ఓయ్ అమ్మో! ఇదేదో పెద్ద స్టోరీయే ఉంది. విందాం, ఇంట్రెస్టింగ్ ఉంది. ఆ, సంబంధించింది ఇంకోటండి, పాస్టరే ఉంచారు, పాస్టరే చూపించారు. ఆ! ఆ! ఇతనికి యేసు అని పేరు పెడుతుందా, అంటే ఇతనికన్నా కనీసం ఇమ్మాన్యుయల్ అని పేరు పెడుతుందా, లేకపోతే యేసు అనే పెడుతుందా మళ్ళీ పేరు? నాకు ఒక విషయం ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు పాస్టర్ వల్ల కలిగితే పాస్టర్ కొడుకు అవుతాడు కానీ యేసయ్య కావాలంటే పరిశుద్ధాత్మ రావాలి కదా. పాస్టరే అంటే పరిశుద్ధాత్మేమో. ఇతను పాస్టర్ అట్లా కొడుకుగా పెట్టాడు. ఎంచబడనండి. నేను ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మేరీ దగ్గరికి పరిశుద్ధాత్మలాగే వచ్చాడు. ఇక్కడ పాస్టర్ లాగా ఎందుకు రావాలా? పరిశుద్ధాత్మ లాగానే రావచ్చు కదా. ఒకవేళ ఇప్పుడు పరిశుద్ధాత్మ పాస్టర్ లాగా పౌరం వచ్చాడు లాగా వస్తుంది. ఆ, ఇలాంటి సమయాల్లో పరిశుద్ధాత్మ పాస్టర్ లా కూడా వస్తుంది. ఇప్పుడు మరి పాస్టర్ లాగా వచ్చాడు అన్నప్పుడు ఇంకా అది పాస్టర్ కిందకే కన్సిడర్ చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు పాస్టర్ కొడుకే అవుతాడు. ఈ పాస్టర్ ఫాదర్ అంటుంది. ఫాదర్ అంటే ఇంకా లేదు లేదు లేదు, మీరు మిస్ అయ్యారు. అదంతా పాత యుగాల్లో డైరెక్ట్ గా పౌరంలా ఇట్లా వచ్చి కమ్మడం జరుగుతుంది అనమాట. కానీ కృపాయుగంలో పెంతెకోస్ దగ్గర అందరికీ వచ్చింది కదా ఆత్మ. అట్లా ఇప్పుడు పాస్టర్లలోకి, పాస్టర్ల మీద కూడా వస్తుంది అనమాట. ఓహో, పాస్టర్లకి పండగయ్యా నిజంగా. సరే, ఈ ఉద్యోగాలు నేను చేయలేకపోతున్నానండి. నాకు ఏదైనా పాస్టర్ జాబ్ చూడండి. దేవుని మా నామంలో అని మాట చెప్పి అన్నావు నేను అనుకో, పనులు రేపు ముందే చేసుకుంటాను. ఆదివారము అమృత్ సిద్ధి గారు ఒక జత బట్టలు నీకు, ఒక జత బట్టలైనా పట్టుకొని వస్తాడు. కలవరికి పోదాం పా అంటాడు. మరి నీ ఇష్టం. వెళ్ళిపోదాం పదండి సార్, నా వల్ల కాదు. అలాగే 4 మాయ మాటలు చెప్పి దొరికిన వాళ్ళని చక్కగా చిన్న చిన్న రేపులు చేసుకుంటూ అన్ని దొరుకుతున్నాయి వీళ్ళకి. నాకు అర్థం కావట్లేదు. ఈ అమ్మ నీతి, న్యాయం, ధర్మం ఏం ఉండవా? ఇంకా ఏదో ఉండాలి అందరూ. అవి లేకపోతేనే పాస్టర్ అవుతున్నాడు అక్కడ. అది నాకు దేవుడు చూపించాడు. నా కడుపులో దేవుడు యేసయ్య. వేసి పెరుగుతున్నాడు. అవును మేడం, నా కడుపులో యేసయ్య పెరగాలి మేడం. ఎన్ని 4 నెలలు? 4 నెలల నుంచి పెరుగుతున్నారు మేడం. ఏసయ్య అమ్మాయి అయినా అవ్వచ్చుగా. లేదు మేడం, యేసయ్య పుడతానని నాకు చెప్పాడు మేడం కళలో. నాకు యేసయ్య పుడతాడు, పుట్టాడు కూడా. సరే అమ్మా, ఇదంతా బానే ఉంది. పుడతాడు కూడా. పుట్టాడు కూడా పుడతాడని నాకు చెప్పారు. పుడతాడు కూడా అంటే నేను నమ్ముతున్నా గట్టిగా అంటుంది. ఒక్క సగం బ్యాక్ వెళ్ళండి. పుడతాడు పుట్టాడు అన్నట్టు వినపడింది నాకు. కాదు, పుడతాడు కూడా అని అనింది. ఎందుకు ఆ డౌట్ క్లారిఫై చేసుకుందాం అయిపోతే. పెరగాలి మేడం. ఎన్ని 4 నెలలు? 4 నెలల నుంచి పెరుగుతున్నారు మేడం. ఏసయ్య ఇట్లా అమ్మాయి అయినా అవ్వచ్చుగా. లేదు మేడం, యేసయ్య పుడతానని నాకు చెప్పాడు మేడం కళలో. నాకు యేసయ్య పుడతాడు, పుట్టాడు కూడా. సరే అమ్మా, పుడతాడు కూడా అంతే. సరేనండి. ఇప్పుడు పొరపాటున అమ్మాయి పుట్టింది అనుకోండి, ఏం చేస్తుందంట? ఏసమ్మా అని పెడుతుంది. బాగా సింక్లో ఉన్నా. మనం నవ్వుతున్నాం కానీ అంటే ఒక సైడ్ చూస్తే ఏం చేస్తాం సార్? నేను ఒకటి చెప్తా. మీరు జాలి పడాలంటే గుర్తుపెట్టుకోండి, నేను మోసపోయినాను తను తెలుసుకున్నది, పాస్టర్ నన్ను ఇబ్బంది పెట్టాడని అంటే మనం జాలి పడితే ఒక అర్థం ఉంటుంది. 4 నెలల నుంచి కడుపు ఉంది, యేసయ్యను మోస్తున్నా అంటుంది. లేదు ఇంకా జాలి పడతారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఇది జాలి కాదు. ఒకవేళ ఆ అమ్మాయికి ఏ రకంగా అయితే చిన్నప్పటి నుంచి ఎడిక్ట్ చేయకపోతే, అది డ్రగ్స్ తో చేశారా, లేదంటే గనక మాటలతో చేశారా, హిప్నటైజ్ చేశారా, లేదా ఇంకోటి చేశారా తెలియదు. కానీ ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుందంటే అసలు ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉంటుంది, చర్చికి ఎంత దగ్గరగా ఉంటుంది. అంతే అలా కదా. ఆ పర్స్పెక్టివ్ లో ఆలోచించాం అనుకోండి, టోటల్ డిఫరెంట్ గా కనబడుతుంది మనకి. అమ్మాయి తప్ప అంటే కనుక అలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు. ప్లే చేయండి సార్, చూద్దాం కాసేపు, విందాం ఫస్ట్. కాసేపు వెళ్తే కానీ అర్థం కదా. అంతే కదా, ఇప్పుడే స్టార్ట్. అంతా బానే ఉంది. ఓకే, నువ్వు ఏదో సేవ చేసావు, ఇంకేదో చేస్తే ఏసయ్య కడుపులో ఉన్నాడని చెప్పు. అమ్మా నువ్వు కూడా యాంకర్ అమ్మా, నువ్వు బ్రెయిన్ ఉందా అమ్మా? నువ్వు ఆమె కంటే లేదు, నీకేమైంది? ఇంకేదో చేస్తే అది చేస్తేనే వస్తాడు.
ఛీ! సర్లే యాంకర్ గారు కూడా ఇట్లా 10 మంది చూసే షో కదా! ఈ ఆడపిల్ల ఇజ్జత్ ఎందుకు తీయాలనుకోని ఆమె కూడా కవర్ చేస్తుంది గానీ, సృష్టిలో జరగాల్సిందే అదే కడుపులో పిండం పెరగాలంటే. అదంతా ఓకే. అసలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చావు? ఏంటి సమస్య? పాస్టర్ నన్ను దూరం పెడుతున్నాడు మేడం. మరి అయిపోయాయి కదా చెల్లె, గంతే కదా, ఇంకేం చేస్తాడు? వారేని పని అయిపోయిన తర్వాత ఎందుకు దగ్గర తీస్తాడు? పాస్టర్ దూరం పెడుతున్నాడు అనేట్లేదు ప్రాబ్లం ఇక్కడ. మరి అంతే కదా. కాదండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత చేసింది ఎవడు? పాస్టర్ గాడే. ఆడే దూరం పెడుతున్నాడు. మరి ఇప్పుడు ఆమె బాధ ఎవరికి తెప్పుకుంటుంది? ఇంకా అయితే ఈ అమ్మాయి రియలైజేషన్ కాదు, అర్థం కాలే అమ్మాయికి ఇంకాను. అదే ఇంకా రియలైజ్ అవ్వలా. వానికి దెబ్బ కరెక్ట్ గా పడాలంటే ఒకటేనండి, ఈమె ఎట్లాగో ఇప్పుడు అబార్షన్ చేసుకొననే ఆ ఇదిలోనే ఉంటది. బిడ్డని కానీ తర్వాత డిఎన్ఏ టెస్ట్ కు పంపించి కొడుకుని తోసేయడమే లోపలికి. ఇంకా కనీసం అట్లన్నా న్యాయం జరుగుతుంది. నాకు తెలిసి వీళ్ళు ఈ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లో ఖచ్చితంగా అవతల వాళ్ళని కూడా పిలుస్తారు. చూద్దాం. నా వాయిస్ క్లియర్గా ఉందా? ఉందండి. వస్తుంది. నేను ఎప్పుడైతే నా కడుపులో యేసయ్య పుడతాడు అని చెప్పానో పాస్టర్ నన్ను దూరం పెట్టేశాడు మేడం. నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, చర్చి దగ్గరకు రానివ్వట్లేదు. మొత్తం నన్ను ఫోన్ చేస్తే కూడా బూతులు తిడుతున్నాడు మేడం. అంటే ఎప్పుడైతే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదండి. 2 కారణాల చేత దూరంగా పెట్టాడు. కడుపు అనగానే దెబ్బకి పరారు అనమాట, లేదా ఏసై అనగానే అమ్మో పిచ్చెక్కిందని చెప్పి పరారు. రెండిట్లో ఏదో కారణం, 2 కూడా అయి ఉండొచ్చు. కడుపు పిచ్చి, ఈ డెడ్లీ కాంబో మనకు వద్దని చెప్పి పరారు అయి ఉండొచ్చు. 2 అవకాశాలు కనబడుతున్నాయి. ఒకటి, కన్వర్ట్ చేయక ముందు కూడా ఏమి పెచ్చదై ఉంటుంది, ఆ తర్వాత ఈ రకంగా చేసి ఉంటాడు, లేదా ఈ రకంగా చేసిన తర్వాత అమ్మాయికి పిచ్చి ఎక్కువ ఉంటుంది. రెండిట్లో ఏదో జరుగుండాలి. ఖచ్చితంగా ఏదో జరిగింది. యేసయ్య నా కడుపులో పడ్డాడు అని చెప్పావో ఇక అప్పటి నుంచి ఆ తేడా వచ్చేసింది. అవును మేడం, నేను 4 months ప్రెగ్నెంట్ మేడం. ఇప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, నన్ను బూతులు తిడుతున్నాడు, చర్చి దగ్గరకు రానివ్వట్లేదు. అంటే ఇది వరకు మాట్లాడినట్లు మాట్లాడట్లా? లేదు మేడం. ఇట్లాగా నిన్ను చర్చిలోకి వచ్చి సేవ చేసుకొని ఇవ్వట్లా? లేదు మేడం. నన్ను మొత్తం దూరం పెట్టేస్తున్నారు మేడం. చర్చి దగ్గరికి వెళ్తే కూడా చర్చికి వస్తలేడు అని చెప్పిస్తున్నారు మేడం వేరే వాళ్ళతో. అతను ఎందుకు మారిపోయాడు అనుకుంటున్నావు? తనకి సైతాన్ పట్టింది అనుకుంటున్నాం మేడం. పిచ్చి మొహం పిల్ల. ప్రతి ఒక్కరు కాదండి, అన్యాయం అంతా వాడి మీద రుద్దుతున్నారు ఏంటండి? పాపం ఇంకెవడు కాదండి. చేసినాడు. బ్రెయిన్ వాషింగ్ ఏ లెవెల్లో జరిగింది చూడండి. వాడు మాట్లాడకపోతే వాందిగా తప్పు, శైతాందంట. కాదు, ఇది సినిమాలు కదండి. ఏదో డైలాగ్ ఉంటుంది, హీరో విలన్ అనుకుని కమీడియన్ మీద పడ్డట్టు ఉందని చెప్పేసి ఇదే చేస్తా. వాడి పని ఏదో వాడు చూసుకుంటున్నాడు, వాడు హ్యాపీగా చిల్లు మారుతున్నాడు అక్కడెక్కడో కూర్చొని. నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు? నేను కాదు సినిమా నేనేం చేయలేదు, నన్ను కొట్టలే అంటారు కదా అండి. ఆటాడిస్తాలో వెళ్దాం, ముందుకు వెళ్దాం. నెక్స్ట్ మాస్టర్ కి పిచ్చి పట్టింది, సైతాన్ పట్టింది. సారీ, సైతాన్ కాదు, ఆవిడ కడుపులో పెరుగుతోంది యేసయ్య. కమ్ముకున్నది పాస్టర్. ఈవిడేమో యేసయ్యని చూసింది. ఇప్పటిదాకా రానిటువంటి ఆ క్యాండిడేట్ ఎవరు? మన సైతాన్ గా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఈవిని సేవ చేసుకునేటువంటి అవకాశం పాస్టర్ ఇవ్వట్లేదు, కాబట్టి పాస్టర్ సైతాన్ పట్టింది. సినిమా బాగుంది ఇప్పటిదాకా. కానివ్వండి. చెప్పు చెల్లెమ్మ. నాకైతే కోపం వస్తుంది, నీ నమ్మన బూతులు తిట్టాలనిపిస్తుంది, కానీ మింగేస్తున్నా. ఎందుకంటే ఇది ఆడపిల్లలకు సంబంధించిన విషయం. దగ్గర వెళ్తాడు కదా మేడం రోజు, అక్కడ నుంచి చర్చికి వస్తాడు. అక్కడ ఏంది మనం మిస్ అయ్యామండి. సైతాన్ పట్టినట్టుంది. సైతాన్ పట్టింది అంతేగాని అనుకుంటున్నావు? తనకి సైతాన్ పట్టింది అనుకుంటున్నాం మేడం. చెరువు కట్ట దగ్గర వెళ్తాడు కదా మేడం రోజు, అక్కడ నుంచి చర్చికి వస్తాడు. అక్కడ సైతాన్ పట్టినట్టుంది. సైతాన్ పట్టింది. అమృత్ సిద్ధి గారు, చెరువు కట్ట అన్నదంటే తెలంగాణ. చెరువు కట్ట అన్నదంటే పర్ఫెక్ట్. దెర్ ఈజ్ నో సెకండ్ థాట్. ఇది తెలంగాణ పిల్లనే. చెప్పమ్మా, చెప్పు. చెరువు కట్ట చుట్టూ తిరుగుతుంటే పాప మన సైతాన్ పట్టిన అది
ఓకే. ఓకే. చెప్పు బిడ్డ చెప్పు. అంతేగాని అతను జోసెఫ్ అయితే సైతాన్ పట్టకపోతే మంచోడని నమ్ముతున్నావు. పాస్టర్ మంచోడు మేడం. మంచోడు కానీ సైతాన్ పట్టింది. అవును ఊరి మేడం, ఊరి ఊరు సైతం పట్టడం రాపండి. వల్ల అట్లా చేస్తాం. అయ్యా జోసేఫ్ అంట అయ్యా పేరు ఏమన్నా మ్యాచ్ పేరు అయిందా? యోసేపు. యోసేపు ఈ పేరు మరీనా? ఇక ఓ పర్ఫెక్ట్ మ్యాచ్, యోసేపు పర్ఫెక్ట్ కపుల్. మరియా యేసు. అద్భుత. ఛీ, ఈ దరిద్రం. అమ్మాయి పేరేంటి? ఈ అమ్మాయి పేరు మరి చెప్పలేదు మరి. ఇంకేంటండి స్టార్టింగ్ మరీనే. ఇంట్రడక్షన్ లో చెప్పిరేమో, మనం అది స్కిప్ చేసినాం ఒక 4 నిమిషాలు. ఓకే. మరి సరే, ఇప్పుడు మనకి వెసులుబాటైన పేరు ఉంది కదా, యోసేపు కలిసింది కాబట్టి మేరీని కలిపేద్దాం. ఎలాగో ఇద్దరు పరిశీలించి కడుపులో యేసయ్య పెరుగుతున్నాడంటే ఒక పాత్రకి మనకి ఉంది కదా. ఇప్పుడు క్వశ్చన్ సైతాన్ కాదు, ఇంతకా వ్యక్తి ఎవడు? పరిశుద్ధాత్మ. శక్త్యా, ఆత్మారావు వ్యక్త్యా? ఎవడు? వ్యక్తి వాడెవడు? ఆత్మారావు ఎవడు? అది క్వశ్చన్. ఇప్పుడు మనం అడగాలి వెళ్ళి, ఎవడాడు అని చెప్పి. సైతాన్ని ఎట్లా వదిలించాలి? సైతాన్ని వదిలించాలి అంటే నా కడుపులో బిడ్డ తీయమంటున్నాడు మేడం. యేసు ప్రభుని తీయమంటున్నాడు. తీసేయమంటున్నాడు. లంజోడుకు అని తెలివితేటలు చూసిర్రా. నేను నీతో మాట్లాడాలంటే నీ కడుపు తీపిచ్చుకో అని చెప్పిండంట. అలా చెప్పలా, దాన్ని ఇంకోలా చెప్పాడు. నీ కడుపులో ఉన్న యేసయ్యని తీస్తే పాస్టర్ వస్తాడని చెప్తున్నాడు. అబార్షన్ చేయించుకోమని చెప్పట్లే. ఆవిడకి ఎలా అర్థమైంది, మనకి ఎలా అర్థం కావట్లే. బిస్కెడు బాగా అర్థం. ఇంత పిచ్చిన కొడుకులు ఉన్నారా అన్న నిజంగా సమాజంలో. ఇంత ఇప్పుడు ఇది ఎవడన్నా వినడానికన్నా అది కామెడీ అనిపిస్తలేదా? నువ్వు ఆ కడుపులోకి వెళ్ళి బిడ్డను తీపిచ్చేసుకో, నేను అప్పుడు నీ దగ్గరకు వస్తా అంటే అది యేసయ్య నా బూసయ్య అంటుంది చెల్లె. మంచోడు మేడం. మంచోడు కానీ సైతాన్ పట్టింది. అవును మేడం, సైతాన్ పట్టడం వల్ల అట్లా చేస్తున్నాడు. మరి సైతాన్ని ఎట్లా వదిలించాలి? సైతాన్ని వదిలించాలి అంటే నా కడుపులో బిడ్డ తీయమంటున్నాడు మేడం. యేసు ప్రభుని తీయమంటున్నాడు. తీసేయమంటున్నాడు. నేను తీయను అంటున్నాను. తీసేస్తే మళ్ళీ నీతో మామూలుగా ఉంటానంటాడా? సైతాన్ వెళ్ళిపోతుంది అంట మేడం. ఓహో, ఇప్పుడు ఈ అమ్మాయి ఒల్లొల్లొల్లో అమృత్ సిద్ధియో ఎంత యాదవ్ బిడ్డో సైతాన్ వెళ్ళిపోతుందని సైతాన్ ఉన్నటువంటి పాస్టరే చెప్తున్నాడంట. ఇదినో మీకు కామెడీ అనిపించాలి అంటే స్టెప్ 1 లో అనిపించాలి. ఇప్పుడు ఇది కామెడీ కాదు. ఇంకా అమ్మాయి సిచ్యువేషన్ అర్థం చేసుకుంటే ఇంకో రకంగా ఉంటుంది. ఇలాంటి అమ్మాయిలు ఒక 1000 మంది డెఫినెట్లీ ఐ విల్ ఫైండ్ దిస్ పర్సన్ నెంబర్ అన్నది. ఇది నిజమా కాదు? ఇంత ఎర్రి పుష్పాలు అయితే ఉండరు. మెంటల్ గా ఏదో ప్రాబ్లం ఉంటేనే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో మాట్లాడాలి కాదండి. అమ్మాయికి ప్రాబ్లం మీకు అర్థం కావట్లే. ఇది చాలా పద్ధతిగా మౌల్డ్ చేసిన క్యారెక్టర్. నేను చర్చికి వెళ్తున్నాను, చర్చిలోకి వెళ్ళి నేను ప్రే చేస్తున్నాను, నాకు యేసయ్య కనబడుతున్నాడు. ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది, చాలా బ్రహ్మాండంగా కనబడుతుంది. ఆ పాస్టర్ని వదలట్లేదు, అట్ ది సేమ్ టైం యేసయ్యని వదలట్లే. ఆ బ్రెయిన్ ఏ రకంగా అయితే ట్యూన్ చేయాలో రకంగా చేసి వదిలేశారు. ఇంకక్కడ కింద కమెంట్ లో ఒకరు పెట్టారు, కరుణాకర్ సుగ్గున గారి దగ్గరికి పంపండి అంట. సరే, మనం ముందుకెళ్దాం. ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో. అబార్షన్ చేపిచ్చేస్తే తన మీద ఏమీ లేకుండా పోతే అప్పుడు మళ్ళీ అమ్మాయి తోటి మళ్ళీ యేసయ్య కనిపిస్తాడు అని చెప్పి మళ్ళీ ఇంకా అమ్మా మాకేమనిపిస్తుంది చెప్పనా? చెప్పక్క. అతను నిన్ను మోసం చేశాడు. లేదు మేడం, పాస్టర్ చాలా మంచివాడు మేడం. పాస్టర్ అట్లా చేయడు మేడం. పాస్టర్ ఎప్పుడు దేవుడు బిడ్డ మేడం. జాతి ఒక్క మాట కూడా మాట్లాడకూడదు చెప్తున్నా మీరు. చాలా మంచివాడు మేడం, చాలా మంచి మాటలు చెప్తాడు అందరికి. మరి సైతాన్ అందరికి మంచి మాటలు చెప్తాడంట. విను అగ్రజ. ఎంతమంది ఇక్కడ మీరు ఇల్లు ఉన్నారో అర్థం చేసుకోవట్లే మీరు. ఎంతమందికి యేసయ్య కనపడతాడో కదరా నాయన. నాకు ఫ్రాంకో ములక్కల్లా వాడు గుర్తొస్తున్నాడు ఈ కేసు ఏంటంటే, కమ్ విల్ ఫైండ్ ద జీసస్ ఇన్ ద ఎక్కడ ఏమంటాడు పృథ్వీ దాన్ని? ఇన్ ఎడ్జ్ ఆఫ్ ద జెనిత్ ఆఫ్ ప్యాషన్ అండి. జెనిత్ ఆఫ్ ప్యాషన్ అంటే ఇక పచ్చి భాషలో చెప్పాలంటే ప్యాషన్ ఉత్తర ధ్రువం పీక్ అన్నమాట. బాటమ్ అంటే నాదిర్ అంటారు. మాకు పీక్స్ లో అవుతున్నప్పుడు అక్కడ మనం యేసయ్యని చూద్దామని చెప్పిండు ఫ్రాంకో ములక్కలు. భావప్రాప్తి వచ్చే స్థితిలో అంటారు అన్నమాట.
భావప్రాప్తి ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు. అంటే ఇటు మొదలు కాదు, ఇటు చివర కాదు. ఆ ఎండింగ్ అయితున్న ప్రీ క్లైమాక్స్‌లో చూద్దాం దేవుడిని అభిమన్యు అన్నాడు. గారు. అంతేనా? ఈమె లేదండి పాస్టర్ మంచోడు అది ఇది అనంగానే నాకు ఫస్ట్ వెంటనే పెదరాయుడు సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. ఆపరా ఆపరా! ఆపరా ఇంకొక్క మాట మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. అసలు దీన్ని బయటకు పంపిండ్రా ఈడ నుంచి. ఫస్ట్ లేమను లే వెళ్ళిపో ఇక్కడి నుంచి చెట్ అని చెప్పి. ఈ దరిద్రం వినేదానికంటే కూడా ఆడు మంచోడా? యమ్మ! కాదు నీ కడుపులో యేసయ్యని తీసేస్తే సైతాన్ ఎట్టపోతాడు? యేసయ్య ఉంటే కదా సైతాన్ వెళ్ళిపోయేది అక్కడి నుంచి. ఆ! కనీసం ఆ లాజిక్ కూడా పాపం వెళ్ళగలదా దీనికి? చూద్దాం. ఏమంటదో చూద్దాం. ఇప్పుడు పాపం ఆ మేడం గారు చెప్పారు గదా! ఏమంటదో చూద్దాం. వదిలించాలంటే నీ బిడ్డను తీసేస్తే సైతాన్ పోద్ది కదా, మరి బిడ్డను తీసేసుకోరాదు. లేదు మేడం, యేసుప్రభుని నేను తీయను మేడం. నేను కూడా ఒక మేరీ మాతను మేడం. ప్రైజ్ ద లార్డ్. అయ్యా ఆగండి. అయిపోయింది. నిజంగా పిచ్చ అన్న అయి ఉండాలి, లేకపోతే పచ్చి నాటకం అన్న అయి ఉండాలండి. రెండిట్లో ఏదోటి పిచ్చే నాకు తెలిసి టోటల్. పిచ్చే. ప్రైజ్ ద లార్డ్ అని దండం పెట్టిందయ్యా. కుర్చీలోంచి కింద పడిపోయినాను సార్ నేను. నేను కూడా ఒక మేరీ మాతని చూడండి. అద్భుతం అమ్మ అసలు. తోడు మనం ఫస్ట్ టైం అయ్యా అందరం వింటున్నాం కాబట్టి ఏం అర్థం అభి కావట్లేదు. ముందే అభి వింటే అభి ఏమన్నా ఒక్కటి తమ్మునేలు మాత్రం అభినవ మరియ అంతే, అభినవ మొహమాటమే నా లేదు. పేరు ఎందుకు పెడుతున్నావు నువ్వు? పెట్టింది అమ్మ మ్యాచ్ అయింది కదా, కరెక్ట్ మ్యాచ్ అయింది. నేను అనుకోలే, నేను ఏదో అనుకోలేదు. బాగుంది. నేను బాగుంది. అభినవ మేరీ అని మీరు పెట్టి తీరాల్సింది. ఇది ప్రభు ఆజ్ఞ, ప్రవక్త చేత పలికించాడు. కాదు అభిమన్య మేరీ అనడం లేదండి, అభినవ మేరీ అంటున్నారు కాబట్టి కంగారు అదే పడకండి. అంతే, అభిమన్య మేరీ అంటలేదు. లేకపోతే అది పెట్టండి అభిమన్య మేరీ అని. ఇంకేం ఓకే లే. మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మ్యాట్. ఏం జరుగుతుందో మేరీ నాకు మాత అర్థం కావట్లేదు. ప్లే చేయండి. అదే కదా. మేడం, నేను తీయను మేడం. మరి ఇప్పుడు అట్లా కాదమ్మా, ఇప్పుడు బిడ్డని తీయనంటున్నావు. ఉమ్. బిడ్డను తీయకపోతే అతనికి పట్టిన సైతాన్ వదలదు. పోనీ సైతాన్ ఎటువంటి పట్టిన బిడ్డ? అతను వదిలేస్తావా? నువ్వు నీ యేసు ప్రభుని కనుక్కొని ఉంటావా? లేదు మేడం, పాస్టర్ని వదిలేను మేడం. నాకు పాస్టర్ కావాలి మేడం. అవ్వా కావాలి, బువ్వా కావాలంటుంది అక్క. యోసేపు కావాలి, యేసు కావాలి. ఏం ఏం అంటే అక్కడ లిస్ట్ లో ఇంకా 6 మంది ఉన్నారు కదా. నిన్న బక్క పాస్టర్ గాడు వాడు అదే కొర్ర బలుపు అంటాడు. ఆయన పేరు ఏం పేరు? పొలుప మన ఎడ్వర్డ్ విలియం విలియమ్మా? కుంటం. ఎడ్వర్డ్ విలియం విలియం కుంటని కుంటం. చెప్పిండు. మరియమ్మకి 7 మంది పిల్లలంట. పెద్ద కొడుకు కేసంట. సో ఇంకా 6 కూడా కావాలని చెప్తుందేమో. అభినవ చిచి తుని అమ్మ నాన్నతో పలికిస్తురేంది. ఆమె మేరీ అని ఒప్పుకుంది కదా. అంటే ఇంకా 6 బాకీ ఉన్నారు. దానికి యోసేపు కావాలి కాబట్టి అడ్డుది మరి. పాస్టర్ కావాలి, క్లారిటీ పాస్టర్ వచ్చింది. కావాలి. ఏంటండి? ఒక క్లారిటీతో వచ్చింది. ఈ సినిమాలో మాత్రం యేసు తండ్రి యోసేపే, నో ఈ డౌట్ ఎట్ ఆల్. సినిమాలో యేసుకి తండ్రి యోసేపే. ఎస్ 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 ఎస్. అతని దగ్గర సైతాన్ వదిలిపోవాలి, నువ్వు బిడ్డను కనాలి. అవును మేడం. మరి ఇది ఎట్లా జరుగుతుందని మా దగ్గరికి ఎలా వచ్చావు? ఎందుకు వచ్చావు? మీరే ఏదో ఒక న్యాయం చేస్తారని వచ్చాను మేడం. మీరే ఏదో ఒకటి చేయాలి మేడం. పాస్టర్ చాలా మరి ఇప్పుడు మంచివాడు మేడం. ఇదంతా ఇలా ఉంది. మీ అమ్మ నాన్న ఏమంటున్నారు? మా అమ్మ నాన్న చీప్ గా చూస్తున్నారు మేడం. నన్ను ఇంట్లోకి రానివ్వట్లేదు, నాతో మాట్లాడట్లేదు, ఇంట్లో ఉండొద్దని వెళ్ళగొట్టేశారు మేడం. మరి ఎక్కడున్నావు అమ్మ ఇప్పుడు? నేను మా ఇంటి పక్కనే రూమ్ తీసుకొని ఉంటున్నాను మేడం. మరి డబ్బులు ఐగుప్తుకు డబ్బులు బొమ్మ, కూడా లేవు ఐగుప్తుకు మేడం. వెళ్ళిపో. నేను ఏదో కూలి పని అట్లా వెళ్తున్నాను మేడం. ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఈ జోసఫ్ మట్టు కరగట్లా నీ పాస్టర్. లేదు మేడం, అసలు ఫోన్ చేస్తే కూడా బూతులు తిడుతున్నాడు మేడం. నన్ను ఇష్టం వచ్చినట్టు బజార్ దానివి అది ఇది అని తిడుతున్నాడు మేడం. అంటే ఇది మొత్తం సైతానే. అవును మేడం, సైతాన్ బట్టే చేస్తున్నారు మేడం. పాస్టర్ అలా చేయడు మేడం, చాలా మంచోడు మేడం. ఇప్పుడు అసలు ఎందుకు ఈమె ఏం పడతాయి చేయాలి తెలుసా సైతాన్? అండి? ఆపండి ఆపండి. ఇప్పుడు ఈమె ఏం చేయాలి తెలుసా? ఎక్కడ ఎలిజబెత్ ఉందో వెతుక్కుంటా వెళ్ళాలి. అది మరి అదే చేసింది. ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది అనమాట ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు. అక్కడ అవును. స్తోత్రం వస్తుంది అనమాట. అక్కడ లోపల అక్కడ ఒకడు ఉంటాడు యోహాన్ అని చెప్పేసి, ఆమె కూడా గర్భవతిగానే ఉంటుంది కదా. వాడు డాన్స్ చేస్తాడనమాట, ప్రవచనం చెప్తుంది, మరి ఆశీర్వదిస్తుంది. అలా అలా జరుగుతుంది అనమాట. ఈ నెక్స్ట్ డ్యూటీ అది. ఎలిజబెత్ ఎక్కడ అని చెప్పి ఎత్తుక్కుంటా పోవాలి. సో ఎలిజబెత్ ని వెతకమని మా ప్రవక్త చెప్తున్నాడు. మా అగ్రజుడు ఇది. ఆల్టర్నేటివ్ ఏంటంటే ప్రస్తుతానికి ఈవిడ ఈ స్టూడియోకు ఇదేంటి ఎక్కడికో వెళ్ళింది కదా ఆవిడకి న్యాయం కావాలంటే అక్కడ ఉన్నటువంటి 2, 3, 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మతం మారిపోయి ఈవిడ కోసం ప్రార్థన చేసి బైబిల్ తీసి చదివితే ఆ వాక్యాన్ని చెప్తే ఈవిడ శాంతిస్తుంది. బేసిక్గా ఈవిడ వెళ్ళి ఇంకో 10 మంది కరిచి చగ్గాను
వాడు కూడా మతం మారిపోవాలని చెప్పి ఆలోచన కావచ్చు కూడా, చెప్పలేం. ఓ మేబీ మీది చాలా లాంగ్ టర్మ్ ప్రాసెస్ అది. చెరువు దగ్గర నుంచి వస్తాడు కదా మేడం, చెరువు దగ్గర పట్టింటాడు మేము దయ్యం. ఈ చెరువు గుద్ని గుద్ని చాలా ఇక్కడ ఏముంది, ఇందాక ఏమనకూడదని నేను చెప్పి ఏమనలేదన్నా, జస్ట్ లోపల నుంచి వస్తుంటే ఆపేసుకుంటున్నాం, మింగేస్తున్నా. నాకు ఇందాక ఎవడు తెలుసా? చెప్పాడు, తల్లి తండ్రి బయటికి గంటేశారా? తల్లి ఎవరా తండ్రి తల్లి, ఆ బయటికి తండ్రి? గెంటేశారు. అన్నయ్య కూడా ఉన్నాడు కదా. లేదు అట్టా కాదండి. పుట్టింటోళ్ళు తరిమేశారు, డిచ్చికి డిచ్చి డిచ్చికి డిచ్చి కట్టుకున్నాడు వదిలేశాడు. మహర్షి గారు పట్టుమని లేదు, లేదు, అది కాదు. ఇరవై యోసేపు. సిచ్యువేషన్ అది కాదు కదా. ఇంకా ఎంతమంది మేరీలు ఉన్నారో తెలియదు కదా. ఆ యోసేపుకి ఎంతమంది మేరీలో, ఇక్కడ మేరీకి ఎంతో మంది యోసేపులు. మన దగ్గర ఒక మేరీ ఎందరు యోసేపులు, ఈ స్టోరీలో ఒక యోసేపు ఎందరు మేరీలో. కరెక్ట్. యా పాపం ఈ లెక్కన యోసేపు నీతిమంతుడు. ఏ యోసేపు? అవి- మన యోసేపు. ఆ విషయం ఇక్కడ మేరీ చెప్తుందిగా, యోసేపు నీతిమంతుడు గానీ సైతాన్ని పట్టింది. తప్పు యోసేపు కాదు. ఇది బాగానే ఉంది. అయ్యో పాపం ఆ సాతాను అనేటోడు నిజంగా ఉంటే, ఆ ఆహుతి ప్రసాద్ లాగా ఇదేదో బాగుంది, హీరో వీళ్ళని కొట్టుకొని మధ్యలో కమెడియన్ చంపేసినట్టు ప్రతి లంచ్ వరకు నన్ను అంటారు ఏంద్రా అని. మీకు సైతాన్ బట్టి చర్చికి వచ్చిన వాళ్ళకి పాస్టర్ మంచిగా చేసినాడు మేడం. ఓ అట్లా సైతాన్ని పట్టిన వాళ్ళని పాస్టర్ మంచిగా చేసి మంచిగా పంపిస్తాడు. చేశాడు. ఇప్పుడు కానీ మళ్ళీ ఆయనకి పట్టిన సైతాన్ని ఆయన వదిలించుకోలేకపోతున్నాడు. అవును మేడం, సైతాన్ పట్టిన వాళ్ళకి 42 days అట్లా ఉపవాసం చేయమంటారు మేడం. ఉపవాసం చేస్తే పోతుంది అని చెప్తారు మేడం. అవునా? మీరు ఎవరైనా విన్నారు ఇట్లా? ఉపవాస ప్రార్థనలు అక్కడ పక్కనే ఓకే. పాస్టర్ ఉన్నాడు కదా, కిలోమీటర్ దూరంలో తీసుకెళ్లి ప్రార్థనలు చేస్తాడు అనమాట. ఓకే ఓకే. అట్లా చేసిన వాళ్ళు మంచిగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం చర్చిలో, చాలా మంది అంటే ఉన్నారు. ఇప్పుడు 42 రోజులు అంటున్నావు కదా, ఉమ్. ఇందాకేమో 45 రోజులు అన్నావు కదా. ఇప్పుడు ఈ 42 రోజులు చేసే వాళ్ళతో కూడా రహస్యంగా ఆ బిల్డింగ్ లో కలుసుకుంటుంటాడా? అవును మేడం, వాళ్ళు కూడా కలుసుకుంటాడు. అవును మేడం. మీకు నోరా మోరా అన్నా? అబ్బా, మామూలుగా చెప్పలేదండి మీరు. దివ్య జ్ఞానం, దివ్య చక్షువులతో చూసారా? దివ్య నాకు అన్ని అర్థమైపోతున్నాయి. నీకు కూడా పవర్స్ వచ్చేసినాయి అన్న. చర్చి కాదండి పెట్టండి. అయ్యా, యోసేపుకి ఎంతమంది, ఇది సినిమా టైటిల్. యోసేపుకి ఎంతమంది? ఓకే, ఇది 2 పెట్టండి thumbnail లో. అభినవ మరియా యోసేపుకి ఎంతమంది. వాహ్ వా అన్న వా. రహస్యంగా రమ్మంటాడు. 40 రహస్యంగా రమ్మంటాడు. ఇదేదో టైటిల్ బాగుంది. ఇది కూడా బాగుంది. ఏంటి వరుస పెట్టి ప్రాసలు మామూలుగా రావట్లేదు అసలు. ఏమో. కాదండి, ఈ 5 విషయం రోజులు ఏంటంటే అర్ధరాత్రి అమావాస్య 7 అయితే కాపర్ గారు, ఆ, నేను ఇందాక పక్క నుండి రెస్పాండ్ కాలేకపోయినా కానీ వింటున్నా. మీరు పాడిన దాంట్లో ఒక చిన్న తప్పిదం ఉందండి. ఏంటండి? పుట్టింటోళ్ళు వదిలేశారు, పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నోడు వదిలేశారండి. కట్టుకున్నోడు కాదు, కమ్ముకున్నోడు. అవునయ్యా, కరెక్ట్. కమ్ముకున్నోడు వదిలేశాడు అనాలి. పట్టుమని 20 ఏళ్ళురో ఓ యోసేపు కుమ్ముకుంటే. ఆరుగురు పిల్లలు రో. లేదు, ఇంకో డౌట్ వస్తుంది. నిజంగా ఈ అమ్మాయికి పెచ్చయి ఒకవేళ నిజంగా పాస్టర్ అమాయకుడే ఏంటి అలా ఏమో నాకు తెలిసి ఇట్లాంటి అస్సలు ఎపిసోడ్ వల్ల ఛాన్స్ లేదు. అవతల పర్సన్ కూడా సిద్ధి గారు. కాల్లోకి తీసుకుంటారన్నా. లేదు సిద్ధి గారు, మీరు బేసిక్ ఎగ్జంప్షనే తప్పండి. వాళ్ళ అమాయకులు ఎట్లా అవుతారండి పాస్టర్ అయిన వాళ్ళు? పోనీ పాస్టర్ అమాయకుడు అనేవాడు అమాయకుడు కాదు. కాదు అమృతసిద్ధి గారు, మీరు అనుకున్నట్టు అనుకున్నా కూడా ఇప్పుడు అమాయకుడు అనేవాడు నగ్న ప్రార్థనలు చేస్తాడా? అసలు నగ్న ప్రార్థనలు చేసేటప్పుడు అమాయకుడు అవుతాడా? అమ్మాయి అబద్ధం చెప్తుందేమో. వామ్మో, నువ్వు లాయర్ కావాల్సిన వాడు అన్న. నువ్వు కేసుని ఎటన్నా అదే కదా. తిప్పగలుగుతావు. అంటే చాలా సింపుల్ అండి, డిఎన్ఏ కొట్టిస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ, డిఎన్ఏ కొట్టించేసేయండి, అయిపోతుంది, అక్కడతో తేలిపోతుంది. రోజులు అట్లా ముందుకెళ్దాం.
చెప్తాడు, చేస్తారు, వాళ్ళకు కూడా మంచిగా అయిపోతుంది మేడం. అట్లా నాలాగా నాకు కూడా దేవుడు చూపిస్తానని చెప్పి నా కడుపులో యేసు ప్రభు పుట్టాడు మేడం, పుడతా అని చెప్పాడు మేడం, నా కల్లో కనిపించి. ఇప్పుడు ఇతను కూడా నీ కడుపున యేసయ్య పుడతాడని చెప్పాడా ఎప్పుడన్నా? చెప్పాడు మేడం. చెప్పే మనం కలిస్తేనే యేసు ప్రభు పుడతాడు అని చెప్పాడు మేడం. రెండవ రాకడా. ఇప్పుడు చెప్పండి, అమృసిద్ధి గారు అమాయకుడాడు. ఒకవేళ ఆడికి కూడా దీనిలాగే పెంచేమో అంటే ఈ పిచ్చిలంజోడుకులంతా మన చుట్టూ తిరుగుతున్నారంటావా అన్నను? అయ్యా ఇద్దరిని అప్పుడు ఎర్రగడ్డలో పడేయాలయ్యా, ఇద్దరిని ఎర్రగడ్డలో పడేయాలి. అప్పుడు ఏదేదో సినిమాలో అంటారు చూడు, ఎంతమందిని లోపలేస్తారు సార్, వేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న జైలు సరిపోవని. అట్లా ఈ రాష్ట్రంలో ఉన్న మెంటల్ హాస్పిటల్ సరిపోవు మరి, అందరినీ తీసుకుపోయి వేస్తే. అదే అదే నువ్వేదో అనుకుంటున్నట్టునో, అది బహుశా బయటికి వస్తుందేమో అన్న భయంతో నువ్వేం మాట్లాడట్లే. నువ్వు కలిసావు. ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏమో నాకేం సంబంధం లేదు అంటున్నాడు. అవును మేడం. ఎట్లా చేద్దామమ్మా మనం? ఒకటి ఈ స్టోరీ అంతా వింటంటే నాకు ముందు ఈ అమ్మాయి మీద కోపం వస్తుంది. థ్యాంక్ యూ చెల్లెమ్మ, యాంకర్ చెల్లెమ్మ. కాకపోతే ఒకటి అండి, ఇక్కడ పాస్టర్ మీద కోపం తెచ్చుకోవడానికి కూడా లేదు. పాస్టర్ ఏం చెప్పాడు, మన ఇద్దరం కలిస్తే యేసయ్య పుడతాడు అన్నంత వరకు చెప్పాడు, అది ఫుల్ఫిల్ చేశాడు. నేను చూసుకుంటా, యేసయ్య పుట్టేంత వరకు నీతో ఉంటా, యేసయ్య పుట్టినాక ఇద్దరం పెంచుకుందా, ఇవన్నీ ఏం చెప్పలేవాడు. ఈమె ఊహించుకుంటుంది అదంతా. కాబట్టి ఇక్కడ మాత్రం మేము నిజంగా బైబిల్లో కూడా అదే జరిగింది కదా. పరిశుద్ధాత్మ ఏమన్నా, నేను నిన్ను కమ్ముకుంటా, నీకు కొడుకు పుడతాడు అన్నాడు. తర్వాత నేను చూసుకుంటా అని చెప్పలే. ఆ తర్వాత వచ్చినాక ఆమెను వాకింగ్ కి తీసుకుపోయింది యోసేపు, ఆమెకు పండ్లు తెచ్చింది యోసేపు, ఆమెకి పురుడు పోసుకుంటుంటే బయట టెన్షన్ పడి కిటికీలకి వెళ్ళి చూసింది యోసేపు. ఇప్పుడు యేసుని కనబోతున్న ఈ భాగ్యవంతురాల్ని పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతుడు ఎవరో ఏమో. మీరు సినిమా ఫస్ట్ ఏమండి, ఆ అమ్మాయి ముందరే చెప్పింది, నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు, దేవుని సేవకు అంకితం అవుతానని చెప్పి. అవునా? మరి ఎవరు పెంచాలి సార్? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఇంకా కొద్దిసేపు ఉంది కాబట్టి మనం మేడం ఏదో. యేసుని ఎవరు పెంచారండి? యోసేపు పెంచలేదండి. ఉందా అండి అలా? లేదండి, గాలికి వదిలేస్తే అసలు 30 ఏళ్ళ తర్వాత కనపడ్డాడు బిడ్డ. బయటికి వెళ్తేనండి, ఏది యెరూషలేంకి వచ్చినప్పుడు వీళ్ళు తిరిగి వెళ్ళిన తర్వాత 3 రోజులకు కానీ తెలియదు అనమాట, దొరుకుతాడు మళ్ళీ ఎతికితే. అది అయ్యగారు. నేను ఇవాళ ఈ సబ్జెక్ట్ గురించి అనుకుంటా, ఇదే విలియం కుంటమే అన్నాడు. మనకి కిరణ్ గారు పెట్టినట్టున్నారు గ్రూప్ లో, అది చూస్తే దాంట్లో అదే చెప్తున్నాడు. వాళ్ళు దర్శనానికి పోయినప్పుడు యేసు అనేటువంటి 12 ఏళ్ళు వస్తే వాళ్ళు దర్శనంకి ఆడోళ్ళ కోలైన మొగోళ్ళ కోలైన అయితే, చిన్నపిల్లలు అయితేనేమో ఆడోళ్ళ లైన్లో పోతుండేనంట. వీడు 12 ఏళ్ళు కదా, మా ఆయన తీసుకుపోతాడని ఆమె అనుకుందంట. వీడు బచ్చగాడు కదా, మా పిల్లం తీసుకుపోతుందని ఈడు అనుకున్నాడంట. వాళ్ళిద్దరు తీసుకోకుండా ఇద్దరు పోయినాక సగం ఒక రోజు దాటి తోవల కలిసి ఎట్లున్నాడు మన కొడుకు అని అడిగిందంట మేరీ. నా దగ్గర ఎందుకు ఉంటాడు, భోజ్డీకే నీ దగ్గరనే ఉండాలి కదా అంటే, అరే అవలగాని వారా, 12 ఏళ్ళు కదా యేసుగానికి, నీ దగ్గరనే ఉంటాడు చూతి అంటే, ఆడు దబ్బున వెనకకెళ్ళి ఉరికొచ్చిండంట. ఉరికొస్తే ఆడ పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడుతున్నాడంట. ఎవరు? బాలేసు. అయితే ఏం డాడీ నీకు తెలియదా? యో మ్యాన్ డాడ్, నీకు తెలీదా డాడ్, నేను దేవుడి పని మీద ఉంటానని అన్నాడంట. అదే చెప్పిండు, కావాలంటే ఆ వీడియో చూడు పృథ్వీ. పాస్టర్ తో మాట్లాడతాం, ఆల్రెడీ క్యారింగ్ ఉంది కాబట్టి అవన్నీ ఎలా చేయాలో ఖచ్చితంగా చేస్తాం లీగల్ గా. అమ్మాయి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంది మేడం. డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత డిస్కంటిన్యూ చేసిన అమ్మాయి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంట, చిన్న పిల్లయ్యా, డిగ్రీ అయిపోయింది అనుకుంటున్నా నేను. ఇన్ఫర్మేషన్ మైనర్ అయితే కాదు, ఫస్ట్ ఇయర్ అయిపోయిందంటే 18 సరిగ్గా. ఆడు సేఫ్, ఆడు సేఫ్, ఆడు సేఫేలే, లేకపోతే సీదా జువెనైల్. అదేంటది, చిన్నపిల్లల్ని రేప్ చేస్తే ఏమంటారు దాన్ని? కాదండి, మీకు విషయం చెప్తా. ఒక ప్లానింగ్, ఒక విజన్ అవన్నీ ఉన్నాడు ఆ పాస్టర్ గడ. అందుకే ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత డిస్కంటిన్యూ చేయించి
ఒక సంవత్సరం రెగ్యులర్గా చర్చికి వచ్చేటట్టు చూసి గమనించి పక్క ప్రణాళిక వేసాడండి. అద్భుతం అసలు వాడు మాత్రం. మ్యాప్ వేసి వాడు మాట మహా వేసాడు. అద్భుతం. వాడొక మహా అద్భుతం. ఓ కాదు, ఇవి పండు పక్వానికి వచ్చిందో లేదో ప్లక్ చేసాడు కరెక్ట్ గా. వా అమ్మాలి కింద పండయింది అన్నాడు. కరెక్ట్. పరిచిగాడు ఈ సాక్ష్యంలో దమ్ముందండి. అర్ధరాత్రి కూడా మీ చేత కూడా రైమింగ్లు చెప్పిస్తుందంటే ఇది కయ్యాబి ఓపిక బట్టి సోమవారం లైవ్ పెట్టుంటే కుమ్ముండేది. అసలు ఇది రికార్డింగ్ ఉండాల్సింది కాదు. అసలు సమస్య లేదు. అసలు ప్రభువు ఎక్కడ? ప్రభువా పలకండి. ప్రభు ఎక్కడ ప్రభు? పరలోకంలో నిద్రిస్తున్నట్టున్నాడు ఆయన. రేపు ఆదివారం కదా, 7వ రోజు ఆయన విశ్రాంతి దినం. ఆయన విశ్రాంతి దినం. పోదాం. ఇంత ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క, ఇప్పుడు నేను క్రిస్టియానిటీనో లేకపోతే యేసు ప్రభు తప్పనే అనట్లేదు. ఎవరి మతం వారికి గొప్పదే. ప్రతి మతం దానికి సంబంధించి స్పిరిచువాలిటీకి సంబంధించి మనం ఎక్కడా ఏది చేయట్లేదు. కానీ ఎంతవరకు అది అవును అవును నమ్మకం ఉండాలి గాని మూఢనమ్మకం మూఢత్వంలోకి వెళ్ళిపోయింది. కుమ్ముడు ఎంతన్నా ప్రాబ్లం లేదు కదా, కడుపు అయ్యేంత వరకు అంతే. అవ్వేంత వరకు ఎంత కుమ్ముకున్నా పర్లేదు, అయితేనే ప్రాబ్లం. కరెక్ట్ అనేది నాకు ఎంఐని చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది. అవును ప్రసన్న, మతం ఏంటంటే మత్తు మందు లాంటిది. అది బాధలో ఉన్న వాళ్ళకి, కష్టంలో ఉన్న వాళ్ళకి, మానసికంగా కొంచెము కాస్త మెతగ్గా ఉండే వాళ్ళకి, అంటే కొంతమందిని చూడగానే అబ్బా వీళ్ళు ఎంత మెతక మనస్తత్వం అంటారు. ఈ మెతక మనస్తత్వం ఉన్న వాళ్ళకి. అక్క నువ్వు చెప్పింది వినడానికి నేను రాలేదక్క. ఆ చెల్లి ఏం చెప్తుంది వినడానికి వచ్చిన. ఇప్పుడు ఇవాళ ఎవరైనా కాస్త చదువుకుంటే, మినిమం డిగ్రీ అన్నా చదువుకుంటే, ఏదో ఒక రిసెప్షనిస్టో లేకపోతే ఇంకోటో అది ఇది కాదంటే ఇవాళ బోలుడు కొంచెం కంప్యూటర్ నేర్చుకున్నా గానీ ఏదో ఒక ఉద్యోగం. సొల్లు అక్కడ పరిష్కారం చెప్పండి ఆ పిల్లకి. ఒక మానసిక బలహీనతతో చర్చి కనెక్ట్ అయింది. కానీ నా పూర్తి నమ్మకం ఏంటంటే ఈ అమ్మాయి అతనికి ఏదో సైతాన్ పట్టిందని చెప్తుంది, కానీ పాపం సైతాను పట్టింది కాదు, అతనికి పట్టింది సెక్స్ భూతం పట్టింది. ఈ భక్తి ముసుగులో ఇట్లాంటి అమాయకుల్ని వాళ్ళ అమాయకులను ఆసరాగా చేసుకుంది. ఒక్కసారి అంత డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ పట్టేసిందని చెప్పి అలా చెప్తుంది ఆవిడ. ఎలా చెప్తుంది ఆవిడకి ఎలా తెలుసు? బైబిల్ ఎందుకు పంపేసి చాలా మంది చేస్తున్నారు బైబిల్ అయితే. తన కోరికలు తీర్చుకుంటున్నాడు తప్పితే, అంటే వీళ్ళని ఒక రకంగా మోసం చేసి. అబ్బా వీళ్ళ ఛానల్ వాళ్ళు చూడు, కోరికలు అనే దానికి కూడా టో అనేసిండ్రు. మన దగ్గర ఈ లెక్కన వీడియో మొత్తం టో అనుకుంటే రావాలేమో. మాయ చేసి ఏంటండి సొల్యూషన్ వస్తుందా? జీవితాలు నాశనం చేస్తున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా అతనిని మనం శిక్షించకపోతే ఇంకెంతమంది అమ్మాయిలు బలైపోతారో తెలియదు. అందుకని అతనితో మాట్లాడి తీరుదాం, మనం మాట్లాడదాం. ఎవ్రీ కేసు తీసుకునేటప్పుడు కూడా వీళ్ళు చెప్పిందే కాకుండా వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళ కంప్లీట్ కి సంబంధించి ప్రతిదీ స్టడీ చేసే, వీళ్ళు చెప్పేది నిజం అయితేనే నేను ఇక్కడ కూర్చోబెడుతున్నాను. లేదమ్మా, పేరెంట్స్ తో కూడా మాట్లాడాను. క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, అమ్మాయి అసలు మాకు పుట్టలేదు అంటే వాళ్ళ అవమానం. మా అమ్మాయి అని అసలు మాకు ఫోన్ చేయరు. పుట్టింటోళ్ళు తరిమేశారు. కలిసి సెట్ అయిందా? నెరవేరింది. నెరవేర్పు, ప్రవచనం నెరవేర్పు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయిని గెంటేశారు అంటే వాళ్ళు పాస్టర్ ఏం అనట్లేదా? వాళ్ళకి అనవసరం అండి. పాటలు లేదండి సిద్ధి గారు. మీకు విషయం ఏంటంటే ఆడపిల్ల వాళ్ళు జనరల్ గా ఎట్లా అంటే ఇంకా తన మీదకే వస్తుంది కోపం అనమాట. నువ్వు ఏం చేసినా ఇప్పుడు తప్పు జరిగిపోయింది, అది ఎవరిది మొత్తం రెస్పాన్సిబిలిటీ.
ఉమెన్ ఇన్ మై ఫ్యామిలీ, ఎవ్రీబడి విల్ హ్యావ్ ఉమెన్ ఇన్ దేర్ ఫ్యామిలీస్. బట్ ఆడపిల్లకి ఆ కష్టం వచ్చినప్పుడు అన్నదమ్ములు అనుకో ఫస్ట్ అవతలోని చంపి పడదేంగుతారు, లేదా మంచితనంతో ఉంటే పెళ్లి చేసి పడదేంగుతారు. తల్లిదండ్రులు అయితే అవమానంతో ఉరేసుకోలేదు, ఇంకా నయం వాళ్ళు. ఈమెని నేను ఒకటి 2 చెప్పమంటారా? దెబ్బలేసి ఇంట్లోకి వెళ్ళగొట్టిర్రు. ఈమొక్కటేనా వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రభువుని నమ్ముకున్నారా? అట్లా నమ్ముకొని ఉంటే అదే ఇప్పుడు ఆ పాయింటే ఖచ్చితంగా మనకు తెలియాలి. పాస్టర్కే సపోర్ట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. అంటే మెజారిటీ ఇప్పుడు ఆ పిల్ల వర్షన్ విన్నారు కదా, నా గెస్ కరెక్ట్ అయింది. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ పాస్టర్ గారితో కూడా మాట్లాడతారు కావచ్చు, చూద్దాం. అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు అదే మాట మీద ఉన్నారు. అంటే ఇప్పుడు చూడు, ఈ అమ్మాయిని తల్లిదండ్రులు వద్దనుకున్నారు. అంటే ఆ చర్చికి మానేస్తావా లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పి చర్చికే వెళ్ళింది. చర్చి పాస్టర్ ఎక్కడో ఇల్లు తీసి పెడితే ఆ ఇంట్లోనే ఉంటుందంట. అమ్మ నువ్వు ఇంట్లో ఉంటున్నాను అంటున్నావు కదా ఒక రూమ్ లో, అది కూడా వాళ్ళకి సంబంధించింది అంటున్నా, మా ఆర్గనైజేషన్ కి సంబంధించింది. ఇప్పుడు అతను చూసి పెట్టాడా, నువ్వు వెళ్ళావా? అతనే చూసి పెట్టాడు. వాళ్ళ పేరెంట్స్ క్లియర్ గా అమ్మాయిని ఇందా చెప్పలేదు చూడు, ఈ పాప ఈ అమ్మాయిని ఎలా ట్రాప్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము మా సాయ శక్తిలో ప్రయత్నించాం, అమ్మాయి వినట్లేదు ఆ మాట. పైగా మా పరువు పోయింది ముందు అన్నిటికన్నా ముందు. అసలు ఆ అమ్మాయి మా అమ్మాయి కాదు, మాకు ఒక్కడే కొడుకు. కొట్టలేదు అనుకుంటాం, నీళ్లు వదిలేసాం అనుకుంటాం, అది ఎన్ని రకాలుగా బాధపడాలో ఇప్పుడు మనము వాళ్ళ ఆవేదన కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పిల్లల్ని కని పెంచి చదివించి వాళ్ళకు ఒక భవిష్యత్తు వచ్చి పెళ్లి చేసి వాళ్ళ బాధ్యతల నుంచి వాళ్ళు తప్పుకుందాం అనుకుంటే ఇవాళ వాళ్ళకి సమాజంలో ఇప్పుడు ఈమె ఒక ట్రాన్స్ లో ఉండి అనుకుంటుంది కానీ బయట వాళ్ళందరికీ తెలుసుగా జరిగింది ఏంటో. అందుకని వాళ్ళు పరువు పోయిన ఫీలింగ్ లో ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదామమ్మా, తల్లిదండ్రులతో కాదు, ఈ జోసెఫ్ తో మాట్లాడదాము. జోసెఫ్ తో మాట్లాడిన తర్వాత నేను వాళ్ళ తల్లిదండ్రులను కూడా నేను కన్విన్స్ చేస్తా. మా జోసెఫ్ నెంబర్ చెప్పు ఒకసారి. పాజ్ చేయండి. నేను అస్సలు హానెస్ట్ గా ఈ వీడియో ఇప్పుడే ఫస్ట్ టైం విన్నాను. ఈ యోసేపు వాడు నాకు పుట్టలే అంటే ఏం చేస్తామండి? నాకు ఎందుకో డౌట్ అదే కదా. అవును, చేయడానికి ఏం లేదు, డిఎన్ఏ టెస్ట్ అప్పుడు ఏం చేస్తారు సార్? నాకు అర్థం కాలే. అయ్యో ఇంకా చెప్పాలంటే యోసేపు ఏం చేద్దాం అనుకున్నాడు కాదు, మరియన్ ఏం చేద్దాం అనుకున్నాడు చెప్పండి? యోసేపు వదిలేద్దాం అనుకున్నాడు సైలెంట్ గా. ఈ పాస్టర్ చేసింది అదే. అప్పుడు ఈ బతుకు జట్కా బండి ఏంటిదండి ఇది? ఎందుట్లో వస్తుంది? జీవితం చదరంగం అంట. అది కాదండి, లేదు కదా ఇది. మరి అప్పుడు పరిశుద్ధాత్మలో దేవుడు కల్లో కనపడి నీవేం పర్వాలేదు ఏలుకో అని చెప్పి పాస్టర్ గారికి ఎవరు చెప్పలేదా? యోసేపుకి చెప్పినట్టు. పరిశుద్ధాత్మ వచ్చి లేదు ఇది పరిశుద్ధాత్మ వలన కలిగింది కాబట్టి నువ్వు చూసుకో అని చెప్పేసి అంటాడు. అప్పుడు యోసేపు గతి లేక చూసుకుంటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ వీళ్ళుండి చేస్తున్నారు అనమాట. అయితే కాదు, ఇక్కడ చేసిందే యోసేపు కాబట్టి యోసేపుకి ఇంకోటి వచ్చి చెప్పాలి, నాకు అర్థం కాలేదు. లేదండి, చూద్దాం ఏమంటాడు చూద్దాం. చూద్దాం, వెరీ ఇంట్రెస్టింగ్. ఓ పని చేద్దామా, ఇక్కడ 50 నిమిషాలు అవుతుంది కదా, ఇంకొక ఎపిసోడ్ తీసుకుందాం బెస్ట్ మనం. ఊరుకోండి సార్, క్లైమాక్స్ లో పెట్టేసి అసలు సస్పెన్స్ లో పెట్టేసి మళ్ళీ ఇంకో ఎపిసోడ్ అంటారు మీరు. బాగుంటుందండి, నెక్స్ట్ ఎపిసోడే కదా మనం అప్లోడ్ చేయడానికి ఈజీ అవుతుందని నా బాధ. ఓకే, 1 సెకండ్. సో ప్రేక్షకులు జర వెయిట్ చేయండి, ఇంకొక ఎపిసోడ్ మేము ఇదే ప్యానల్ నుంచి వస్తాం, అక్కడికి షిఫ్ట్ అవుతాం. యోసేపు ఏమని చెప్పాడు? అంగీకరించాడా? కమ్మింది అతనేనని తిరస్కరించాడా? అసలు ఏం జరిగింది తరువాయి భాగంలో చూడండి. ఆమేన్. చిచి కిరమేన్.